1966 ఇండియా ప్రధానమంత్రి చనిపోయారు. హార్ట్ అటాకా లేక శాస్త్రి, హోమీ బాబా న్యూక్లియర్ సీక్రెట్స్తో లింక్ చేసిన ఒక పెద్ద కుట్రన? అసలు నిజమేంటి? దీంట్లో CIA హస్తం ఎంతవరకు ఉంది? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 1966 మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చనిపోయారు. అఫీషియల్ రిపోర్ట్ హార్ట్ అటాక్. కానీ ఇది హోమీ బాబా సీక్రెట్ న్యూక్లియర్ ప్లాన్స్ ఇంకా దాగి ఉన్న ఎన్నో ఎజెండాలతో సంబంధం ఉందా? నిజం ఏంటంటే జనవరి 11, 1966 తాష్కెంట్ ఒక పెద్ద పీస్ డీల్ సైన్ చేసిన కొన్ని గంటల తర్వాత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు తన బెడ్పై చనిపోయి కనిపించారు. వెంటనే ఆయన హార్ట్ అటాక్తో చనిపోయారని చెప్పారు. కానీ అప్పటి నుంచి ఒక డౌట్ మొదలైంది. ఇది నిజంగా న్యాచురల్ డెత్తా లేక దీని వెనుక ఏదైనా పెద్ద చీకటి విషయం ఉందా? స్వదేశానికి దూరంగా ఒక లీడర్ ఇలా సడన్గా చనిపోవడం ఇండియాని ఇప్పటికీ కలవరపరుస్తుంది. 1965లో ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక వార్ జరిగింది. అది రెండు కంట్రీస్కి చాలా కష్టమైన టైం. లాల్ బహదూర్ శాస్త్రి మన ఇండియన్ ప్రధాని ఈ కాన్ఫ్లిక్ట్ టైంలో చాలా స్ట్రాంగ్ లీడర్గా నిలిచారు. ఆయన సింపుల్ లైఫ్ స్టైల్ కానీ స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్కి ఫేమస్. వార్ తర్వాత సోవియట్ యూనియన్ ఇండియా, పాకిస్తాన్లను తాష్కెంట్లో పీస్ టాక్స్ కోసం కలిపింది. ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. శాస్త్రి అక్కడ పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్తో ఒక పీస్ అగ్రిమెంట్ సైన్ చేయడానికి వెళ్ళారు. ఈ ట్రీటీతో ఆ రీజియన్కి పర్మనెంట్ పీస్ వస్తుందని అందరూ ఆశించారు. కోల్డ్ వార్ వల్ల గ్లోబల్ స్టేజ్పై ప్రతి మూవ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రపంచం అంతా చూస్తుంది. ఈ టాక్స్లో శాస్త్రి రోల్ చాలా పెద్దది. ఇంకా దాని రిజల్ట్ లక్షలాది మంది లైఫ్స్కి ఎంతగానో ఎఫెక్ట్ చేస్తూనే ఉంది. తాష్కెంట్ అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత శాస్త్రి గారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన లైట్ డిన్నర్ చేసి ఇండియాలోని తన ఫ్యామిలీతో మాట్లాడారు. అంతా నార్మల్గానే అనిపించింది. కానీ జనవరి 11 తెల్లవారుజామున ఒక ట్రాజెడీ జరిగింది. ఆయన తన బెడ్పై చనిపోయి కనిపించారు. అఫీషియల్ కాజ్ హార్ట్ అటాక్ అని చెప్పారు. ప్రపంచానికి చెప్పిన స్టోరీ ఇదే. అయితే చాలా విషయాలు కరెక్ట్గా లేవు. ఇండియాలో ప్రాపర్ అటాప్సీ చేయలేదు. ఆయన పర్సనల్ డాక్టర్స్ని వెంటనే ఎగ్జామిన్ చేయడానికి కూడా అలో చేయలేదు. ఈ స్ట్రేంజ్ డీటెయిల్స్ వల్ల అఫీషియల్ స్టోరీ ఏదో దాచిపెడుతుందని ప్రజలకు డౌట్ వచ్చింది. క్లియర్ ఆన్సర్స్ లేకపోవడం వల్ల ఆయన డెత్ చుట్టూ ఉన్న మిస్టరీ ఇంకా పెరిగింది. అది చాలా కాంట్రవర్సీస్కి కూడా దారితీసింది. పరిస్థితిని ఇంకా స్ట్రేంజ్గా మార్చింది ఏంటంటే ఆయన బాడీ బ్లూ కలర్లోకి మారిందని రిపోర్ట్స్ వచ్చాయి. ఈ అన్యూజువల్ డీటెయిల్స్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకపోవడంతో చాలా సస్పిషన్స్ పెరిగాయి. శాస్త్రి డెత్కి జస్ట్ 13 days తర్వాత ఇంకో ఇంపార్టెంట్ ఇండియన్ ఫిగర్ ఓ ప్లేన్ క్రాష్లో చనిపోయారు. హోమీ బాబా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. బాబా న్యూక్లియర్ డిపార్ట్మెంట్ గురించి ఒక కాన్ఫరెన్స్కి వెళ్తున్నారు. రెండు డెత్స్ చాలా దగ్గరగా జరిగాయి. ఇంకా వీళ్ళిద్దరూ ఇండియా స్ట్రాటజిక్ ఫ్యూచర్లో కీ ఫిగర్స్ అయినందువల్ల చాలా కాన్స్పిరసీకి దారి తీశాయి. శాస్త్రి, బాబా ఇండియన్ న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రాంపై వర్క్ చేస్తున్నారని కొందరు నమ్మారు. కాన్వర్జేషన్స్ విత్ క్రో లాంటి బుక్స్ ఇంకా ది తాష్కెంట్ ఫైల్స్ మూవీ ఈ ఐడియాస్ని ఎక్స్ప్లోర్ చేస్తాయి. ఫారెన్ పవర్స్ ఇండియాను న్యూక్లియర్ పవర్గా మారకుండా ఆపడానికి ట్రై చేసి ఉండొచ్చని సజెస్ట్ చేస్తాయి. ఇండియా తన సొంత న్యూక్లియర్ బాంబ్స్ డెవలప్ చేయకుండా ప్రివెంట్ చేయడానికి శాస్త్రి డెత్ ఒక వేనా? టైమింగ్ ఇంకా సర్కమ్స్టాన్సెస్ దీన్ని ఒక చిల్లింగ్ పాసిబిలిటీగా చూపిస్తాయి. లాల్ బహదూర్ శాస్త్రి మరణం ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయింది. సాధారణంగా అనిపించే కొన్ని సంఘటనలు లోతుగా చూస్తే సీరియస్ క్వశ్చన్స్ లేవనెత్తుతాయి. తాష్కెంట్లో జరిగిన ఆ రాత్రి నిజంగా న్యాచురల్ డెత్ మాత్రమేనా లేక అది ఒక కేర్ఫుల్లీ ప్లాన్ మిస్టరీయా? శరీరంపై నో అటాప్సీ, ఫైళ్లలో మిస్సింగ్ డాక్యుమెంట్స్, వేరువేరు వ్యక్తుల నుంచి వేరువేరు వర్షన్స్. ఇవన్నీ కోయిన్సిడెన్సా లేక నిజాన్ని దాచేందుకు చేసిన పోరాటాలా?
ఆ మరణం తర్వాత భారతీయ రాజకీయాలలో ఒక్కసారిగా పవర్ షిఫ్ట్ జరిగింది. కొద్ది రోజుల్లోనే ఇందిరాగాంధీ గారు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అది ఒక సాధారణ రాజకీయ పరిణామమా, లేదా ఆ రాత్రి తరువాతే ప్రారంభమైన ఒక కొత్త చాప్టరా? అదే కాలంలో భారతదేశ న్యూక్లియర్ ఫ్యూచర్ను మలిచే శాస్త్రవేత్త హోమీ జే బాబా మరణం కూడా ఒక మిస్టీరియస్ యాక్సిడెంట్గా మిగిలిపోయింది. ఈ రెండు సంఘటనల మధ్య ఉన్నది కేవలం కోయిన్సిడెన్స్ మాత్రమేనా, లేదా దేశ భవిష్యత్తును ప్రభావితం చేసిన ఒక హిడెన్ ప్యాటర్నా? నిజం ఇప్పటికీ ఫైళ్ల మధ్య నిద్రపోతుందా, లేదా మనం నమ్మిన కథే పూర్తిగా తప్ప? ఇది కేవలం ప్రమాదమా, లేక భారత చరిత్రను మలిచిన ఒక రహస్యమా? మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.